చప్పుడు. చిక్కని పాటలు కమ్మని కబుర్లు ఎన్నెన్నో చక్కని కథలు చిక్కని పాటలు కమ్మని కబుర్లు ఎన్నెన్నో వీరుల విందుగా చెబుతాము వీరుల విందుగా చెబుతాము పలుకులు 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 రారెండో రారెండో పలుకులు 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 రారెండో 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 సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని జార్జియా రాష్ట్రంలో ఉన్న కమింగ్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి మామయ్యగా వ్యవహరిస్తున్నది నేను, గౌరీధర్ మాధు. నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్నారు మా బాలానందం అక్కయ్యగా సహస్ర మాధు. ఏ కార్యక్రమం అన్నా సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా జార్జియా ప్రాంత సమన్వయకర్త విజయ్ రావిళ్ళ గారికి, అలాగే మా కమింగ్ మనబడి గురువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిల్లో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు.
ముందుగా మా బాలానందం అక్కయ్య తన పరిచయం చేసుకుని మిగతా వారిని పిలుస్తుంది. నా పేరు సహస్ర. మా నాన్నగారి పేరు గౌరీధర్. మా అమ్మగారి పేరు లావణ్య. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో ప్రభాసం పూర్తి చేసుకున్నాను. నేను బాలగురుగా సహాయం చేస్తున్నాను. మొదటిగా అర్చిత వచ్చి మనకు పరిచయం చేసుకుంటుంది. నా పేరు అర్చిత కసవరాజు. నా పేరు శ్రేయాంజ్. నమస్కారం, నా పేరు సాయి సాత్విక్ కొప్పుల. మా అమ్మగారి పేరు దీప్తి ఆదిరెడ్డి. మా నాన్నగారి పేరు హేమవర్ధన్ కొప్పుల. మా అక్కగారి పేరు సంహిత కొప్పుల. మా గురువు గారి పేరు మెహర్ గారు. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో మనబరిలో ప్రసూనం చదువుకుంటున్నాను. నా పేరు సంహిత కొప్పుల. మా అమ్మగారి పేరు దీప్తి ఆదిరెడ్డి. మా నాన్నగారి పేరు హేమవర్ధన్ కొప్పుల. మా తమ్ముడు పేరు సాయి సాత్విక్ కొప్పుల. మా గురుగారి పేరు మెహర్ వేమరాజు. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నమస్కారం, నా పేరు జేషివ్. నేను మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నా అమ్మగారు పేరు దేవాంగి. నా నాన్నగారు పేరు ధనరాజు. నా చెల్లి పేరు నందిని. నా పేరు ధన్విక మంచికంటి. మా నాన్నగారి పేరు సత్యనారాయణ మంచికంటి. మా అమ్మగారి పేరు పుష్పలత గండ. మా గురువు గారి పేరు తండ్రియ. నేను మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నా పేరు వర్ధన్ దేవత. మా నాన్నగారి పేరు రమేష్. మా అమ్మగారి పేరు పుష్ప. మా చెల్లి పేరు శ్రీత. మా గురుగారి పేరు దీపిక. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో ప్రవేశం చదువుతున్నాను. నా పేరు నిశ్చిత్ దర్శిపూరి. మా నాన్నగారి పేరు మధు. మా అమ్మగారి పేరు గీత. మా గురువు గారి పేరు అనిత. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో ప్రసూనం తరగతి చదువుతున్నాను. నా పేరు మెనశ్రీ. నా నాన్న పేరు శ్రీష్ బాబు. మా అమ్మ పేరు రమాదేవి. మా అన్నయ్య పేరు సాత్విక్. మా గురువు గారి పేరు దీప్తశ్రీ. నేను జార్జియా రాష్ట్రంలో కమింగ్ కేంద్రంలో మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు మనకు మేధశ్రీ వచ్చి అంకెలు మరియు గుణింతాలు చెప్పుద్ది. ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహ ఖ ఖ గ గ ఞ ఛ ఛ ఛ జ జ జ ఇని థ థ ద ద అన థ థ ద ద న ఫ ఫ బ బ మ య ర ల వ స ష స హ ర క్ష బండిర. కాకి తలకట్టు ఇస్తే క. కాకి దీర్ఘం ఇస్తే క. కాకి గురి ఇస్తే కి. కాకి గురి దీర్ఘం ఇస్తే కి. కాకి కొమ్ము ఇస్తే కు. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు. కాకి ఋత్వము ఇస్తే కృ. కాకి ఋత్వ దీర్ఘం ఇస్తే క్రూ. కాకి ఏకము ఇస్తే కే. కాకి
ఐత్వముసకే కాకి ఐత్వముసకై కాకి ఓత్వముస్తకో కాకి ఓత్వముస్తకో కాకి ఓత్వముస్తకో కాకి సున్నయస్తే కాకి విసర్గయస్తే కహ. చూసి విన్నారు కదా, మేధస్త్రీ తన చిట్టి చిట్టి పలుకులతో అక్షరాలని తర్వాత గుర్తులని ఎంత బాగా చెప్పిందో. ఇప్పుడు నిశ్చిత్ వచ్చి మనకు 2 పద్యాలు చెప్పాడు. తల నుండు విషము ఫణికిని వెలయంగా దోక నుండు వృశ్చికమనకు తలతోకయనకయుండును కలునకు నిలువెల్ల విషము గదురా సుమతి. ఈ పద్యంకి తాత్పర్యం, ఓ పాముకి తలలో మాత్రమే విషము ఉంటుంది, ఒక తేలుకి తోకలో మాత్రమే విషము ఉంటుంది. కానీ ఓ చెడ్డు బుద్ధి ఉన్న మనిషికి శరీరం అంతా చెడ్డ ఆలోచనలు చెడ్డు బుద్ధులు ఉంటాయి. అందుకే చెడ్డు బుద్ధి ఉన్న మనిషి పాము తేలు కంటే చాలా ప్రమాదము. ఇప్పుడు మీకు 2వ పద్యం చెప్తాను. కొరగాని కొడుకు బుట్టిన గొరగామియే కాదు తండ్రి గుణములు జరచున్, జరకు తుడ వెన్ను బుట్టిన జరకున దీపెల్ల జరకు సిద్ధము సుమతి. ఈ పద్యంకి తాత్పర్యం, ఓ అప్రయోజకుడు కొడుకు పుట్టినప్పుడు వాడొక్కటే చవటగా ఉండిపోడు, తన తల్లి తండ్రులు కూడా చెడ్డ పేరు తెస్తారు. ఎలాగంటే చెరుకు చాలా తీయగా ఉంటుంది, కానీ దానికి వెన్ను వేసినప్పుడు ఆ తీయదనం అంతా పోయినట్లు. బాగా చెప్పావు నిశ్చిత్. ఇప్పుడు వర్ధన్ వచ్చి మనకు ఒక కథ చెప్పాడు. నేను చెప్పబోయే కథ తోటమాలి నిజాయితీ. అనగనగా ఒక ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద మామిడి తోట ఉంది. ఒక రోజు ఆ ధనవంతుడు తోటలో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక బాటసారి వచ్చాడు. ఆ బాటసారి పని కోసం వెతుకుంటూ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నానని చెప్పాడు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి, చేస్తా అని ధనవంతుని అడిగారు. ఆ ధనవంతుడు అతనికి తోటలోని పళ్ళని ఎవరు దొంగతనం చేయకుండా కాపలా కాయమని చెప్పి తోటమాలి పని ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజు ధనవంతుని ఇంటికి బంధువులు వచ్చారు. అప్పుడు ధనవంతుడు తోటమాలిని పిలిచి, మన తోటలోని తీయని మామిడి పళ్ళు కోసి తీసుకుని రా, బంధువులు తింటారు అని అన్నాడు. తోటమాలి మంచి పళ్ళు కోసి తెచ్చి ఇచ్చాడు. వాటిని తిని బంధువులు మామిడి పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయని ధనవంతునికి చెప్పారు. ఆ ధనవంతునికి తోటమాలి మీద చాలా కోపం వచ్చింది. తోటమాలిని పిలిచి, ఇన్ని రోజులు తోటలోనే ఉంటున్నావు కదా, నీకు ఏ పళ్ళు తీయటివో ఏ పళ్ళు పుల్లటివో తెలీదా అని గట్టిగా కేకలు వేశారు. అందుకు ఆ తోటమాలి నిర్భయంగా, అయ్యా, ఇంతవరకు నేను ఏ చెట్టు పండు తినలేదు, ఏవి పుల్లటివో ఏవి తీయటివో నేను ఎలాగా చెప్పగలను అని అన్నారు. ఆ మాటలు విని ధనవంతుడు ఆశ్చర్యపోయారు. అప్పుడు తోటమాలి మరింత వివరంగా, ఈ తోటలో ఎవరు దొంగతనం చేయకుండా నేను కాపలా ఉంచారు. అలాంటప్పుడు నేను మాత్రం మీ అనుమతి లేకుండా ఈ తోటలోని పళ్ళు ఎలాగా తినగలను అని అన్నాడు. ఆ మాటలు వినే ధనవంతుడు తోటమాలి నిజాయితీ మెచ్చుకున్నాడు. ఇక నుంచి తోటలోని పళ్ళు తోటమాలిని కూడా తినమని చెప్పారు. నీతి: మనము చేసే పనులు నిజాయితీగా చేయాలి. విన్నారు కదా, అందరం
నిజాయితీగా మనం చేసే పనుల్లో నిజాయితీ కనపరుద్దాం. ఇప్పుడు మనకు ధాన్విక వచ్చి ఒక పాట పాడి కూరగాయలు పళ్ళు చెప్పుద్ది. ఆడి వావెనాడు అవిటి మళ్ళీ చిన్నది రొమ్మ వావెనాడు చెరివేసి పెరిగినది బంగళ వావెనాడు మా వాటు చదిగినది బుడు వాడు నాడు పట్టికేల వేతినది గిడ వావెనాడు గిబలో దాగినది సక్క వావెనాడు సగ పండనది అని మామెనాడు చక్క చక్క గల్ల కోసి అందరికి పంచి తిమ్మి అవిటి అట్టము అబ్బాయి అమ్మాయి అవిటి పండు ఇదిగా అవిటి పండు బొప్పాయి పండు ద్రాక్ష మామిడి పండు దానిమ్మ పుచ్చకాయ సీతాఫలం అనాస పండు సపోటా యాపిల్ అంపర పనస చిక్కుడుకాయ మామిడికాయ దొండకాయ బెండకాయ అల్లం కొబ్బరికాయ కాందా వంకాయ టమాటో అరటికాయ దోసకాయ సొరకాయ కాకరకాయ. భలే చెప్పావు తల్లి. నువ్వు చెప్పిన కూరగాయల్లో ఈ రోజు మాది బెండకాయ కూర తెలుసా? ఇప్పుడు మనకు జయశివ్ వచ్చి 2 పద్యాలు చెప్తాడు. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతని వేగ పడక వివరింపదగు కానీ కళ్ళ నిజమ తలిసిన మనుజుడేపో నీతి పరుడు మహిళ సుమతి. తాత్పర్యం: నీకు ఎవరు ఏం చెప్తే నువ్వు వినాలి, కానీ నువ్వు తొందర పడకూడదు. నువ్వు నిజం అబద్ధం ఆలోచించాలి. ఇలా చేస్తే నువ్వు నీతి పరుడు. ఇప్పుడు నేను ఇంకా పద్యం చెప్తాను. మేడి పండు చూడ మేలిమై ఉండు, ముత్త విప్పి చూడ పురుగులుండు. పిరికివాణి మదని బింకం ఇలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: మేడి పండు బయట చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల పురుగులు ఉంటాయి. అలా పిరికి ప్రజలుకి బయట ధైర్యంగా ఉంటుంది, కానీ లోపల పిరికి ఉంటారు. బాగా చెప్పావు జయశివ్. చక్కగా పద్యంలోని తాత్పర్యాన్ని మనందరం కూడా విని ఆచరిద్దాం. ఇప్పుడు మనకు సంహిత వచ్చి ఒక కథ చెప్పుద్ది. ఈ కథ పేరు రాజు కోతి తుమ్మెద. అనగనగా ఒక రాజు అడవికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోతి మూకని చూశాడు. వాటిలో ఒక తెలివైన కోతని గమనించాడు. దాని అల్లరికి ముచ్చటపడి రాజభవనానికి తీసుకువచ్చి దాన్ని పెంచుకోసాగాడు. రాజుగారి దగ్గర ఆటలు ఆడి గెంతులు వేసి అల్లరి చేస్తున్న ఆ కోతిని చూస్తే అందరికీ సరదాగా ఉండేది. కోతి దర్పంగా రాజుని అనుకరిస్తూ ఒక కర్ర పట్టుకుని నడుస్తుంటే అందరూ విరగబడి నవ్వారు. రాజుగారి కోతి అని అందరూ దాన్ని మర్యాదగా చూస్తూ ఉండేవారు. ఒక రోజున రాజు పూల తోటకి కోతిని కూడా తన వెంట తీసుకు వెళ్ళాడు. అక్కడ పూల మొక్కలలో తిరిగి అలిసిపోయి రాజు అక్కడ ఉన్న పొదరింటిలో పడుకుందామని అనుకున్నాడు. అప్పుడు రాజుగారి కోతితో, నేను నిద్రపోతాను, నిద్రపోయేటప్పుడు నాకు నిద్రాభంగం కలగకుండా ఉండేటట్టు చూడు అని పని అప్పగించాడు. కోతి అలాగే అని బుర్ర తిప్పి తన కర్ర భుజాన వేసుకుని నిలబడింది. ఆ దృశ్యం చూసి రాజు నవ్వుకుంటూ నిద్రపోయాడు. కొంతసేపటికి పువ్వుల మధ్య తిరుగుతూ ఒక తుమ్మెద ఆ పొదరింటిలోకి వచ్చింది. జుమ్ అని శబ్దం చేస్తూ రాజుగారి ముక్కు మీద వాలింది. రాజుగారి నిద్ర చెదిరి కొంచెం కదిలాడు. అది చూసి కోతి ఆ తుమ్మెదని చేత్తో తోలేసింది. కాసేపటికి తుమ్మెద మళ్ళీ వచ్చి రాజుగారి నుదురు మీద వాలింది. కోతి మళ్ళీ తోలేసింది.
అలాగే తుమ్మెద ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ ఎగిరి వచ్చి రాజుగారి మెడ మీద, చెవుల మీద, చేతి మీద, ముక్కు మీద, తల మీద వాలుతూనే ఉంది. రాజుగారిని విసిగిస్తూనే ఉంది. కోతి తుమ్మెదని తోలేస్తూనే ఉంది. ఇంకోసారి రాజుగారి మీద వాలావంటే ఏం చేస్తానో చూడు అనుకుంది కోతి. తుమ్మెద వచ్చి రాజుగారి ముక్కు మీద వాలింది. ఇంకా ఆఖరికి కోతి కోపం పట్టలేక, ఉండు నీ పని చూస్తా, నీ తిక్క కుదిరేలాగా చూస్తా అని తన దగ్గర ఉన్న కర్రతో గట్టిగా కొట్టింది. ఇంకేముంది, ఆ దెబ్బతో రాజుగారి ముక్కు పచ్చడైపోయింది. ఈ కథలో నీతి: అర్హత లేని వారికి అధికారం ఇవ్వరాదు. భలే చమత్కారంగా ఉంది కదా. మనకు సాయి సాత్విక్ వచ్చి 2 పద్యాలు ఇప్పుడు చెప్పాడు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలు ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలో పడిన నలుసు, కాలులో విరిగిన ముళ్ళు ఇవి చెప్పేందుకు చిన్న విషయాలుగా అనిపించినా భరించటం చాలా కష్టం. అలాగే ప్రతి చిన్న విషయానికి ఎదుటివాడితో వాదన చేయటం మంచిది కాదు. ఇలాంటి కలహాలను భరించటం చాలా కష్టం. తల నుండు విషము ఫణికిని, విలయంగా తోక నుండు రుచికమునకున్. తలా తోక అనక నుండును, విలయంగా తోక నుండు రుచికమునకున్. తలా తోక అనక నుండును, కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తాత్పర్యం: పాముకి కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, తేలుకి తోకలో మాత్రమే విషం ఉంటుంది. కానీ చెడ్డ బుద్ధి కలిగిన మనిషికి శరీరం మొత్తం చెడు అలవాట్లు, చెడు గుణాలతో నిండి ఉంటారు. అందుకని తేలు కన్నా, పాము కన్నా చెడ్డ బుద్ధి కలిగిన మనుషులే చాలా ప్రమాదకరం. చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు మనకు శ్రేయాంశ్ వచ్చి 2 పద్యాలు చెప్తాడు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధురా, రైత సుగుణ జాల తెలుగు బాల. మృదువైన మంచి గుణములు గల ఓ తెలుగు బాలను కన్న తల్లి మనసు ఎప్పుడు బాధ పెట్టకూడదు. కన్న తండ్రి చేసే పనులకు మీ వలన నష్టము కలగజేయకండి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ దైవంతో సమానమని గుర్తుపెట్టుకోండి. తెనుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు. తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లైత సుగుణ జాల తెలుగు బాల. ఏ ఇతర భాష లేని సంస్కృతి మధురమైన మన తెలుగు భాషకు ఉన్నది. మన తెలుగులో గొప్ప కవులు ఉన్నారు. తెలుగు తల్లి, తెలుగు భూమి సజ్జనులకు కల్పవృక్షము వంటిది. అనగా తెలుగు భూమి యందు సజ్జనులకు కొరత లేదు అని మంచి గుణములు గల తెలుగు బాలలు తెలుసుకోండి. చాలా బాగా చెప్పావు శ్రేయాంశ్. విన్నారుగా, దేశ భాషలందు తెలుగు లెస్స. మనకు ఇప్పుడు అర్చిత వచ్చి ఒక కథ చెప్పుద్ది. నేను ఒక పరమానందే శిష్యుల కథ చెప్తాను. ఈ కథ పేరు వనభోజనం. కార్తీక మాసంలో పరమానందయ్య గారు శిష్యులకి వనభోజనం కోసం ఏర్పాట్లు చేయమని చెప్పారు. శిష్యులు ఏర్పాట్లు చేయడానికి బయలుదేరారు. ఒక శిష్యుడు వంట చేయడానికి వంట గదికి వెళ్ళాడు. పొయ్యి మీద కుండ పెట్టి అన్నం వండటం మొదలు పెట్టాడు. అన్నం వండుతున్నప్పుడు శిష్యుడికి కుతా కుతా శబ్దం వినిపించింది. ఆ శబ్దం నచ్చి ఆ శబ్దానికి తాళం వేయటం మొదలు పెట్టాడు. కొంచెం సేపు అయ్యాక ఆ శబ్దం శిష్యుడి తాళంలోకి రావట్లేదు. శిష్యుడికి విసుకొచ్చి, ఏ కుండ, నీ శబ్దం నా తాళంలోకి వచ్చేటట్టుగా చెయ్యి అని హెచ్చరించాడు. కానీ కుండకేం తెలుస్తుంది? కాసేపు అయ్యాక శిష్యుడికి ఆ శబ్దం శిష్యుడి మాట వినట్లేదు కాబట్టి శిష్యుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ కుండని గట్టిగా కొట్టాడు. ఆ అన్నం అంతా నేల పాలైపోయింది. కానీ అది చూసి అస్సలు బాధపడకుండా కుత శబ్దం కుండకి నష్టం అని పాడుకుంటూ శిష్యుడు గది నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో 2 శిష్యులు కూరగాయలు తేయడానికి బజార్కి వెళ్ళారు.
కనిపించిన ప్రతి కూరగాయకి ఏదో ఒక వంక పెట్టారు. వంకాయకి వాతం, కాకరకాయకి చేదు, బీరకాయకి బలుపు, అలా ప్రతి కూరగాయకి ఏదో ఒక వంక పెట్టారు. చివరికి కరక్కాయ మందుల్లో వాడతారని, ఆరోగ్యంగా ఉండొచ్చని చాలా కరక్కాయలు తీసుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొక శిష్యుడు అరిటాకులు కోయడానికి చెట్టెక్కాడు. అరిటాకులు కోసి చెట్టు దిగబోతుండగా ఎవరో తుమ్ములు వినిపించాయి. శకునం మంచిది కాదని కిందికి దిగకుండా అక్కడే ఉండిపోయాడు. మంచి శకునం కోసం చూస్తూ కిందికి దిగకుండా అక్కడే చెట్టు మీద కూర్చొని ఉండిపోయాడు. ఇంకో 4 శిష్యులు పెరుగు తేయడానికి వెళ్ళారు. ఊరంతా వెతికినా ఎక్కడ పెరుగు దొరకలేదు. ఒక ఆవిడ వాళ్ళని చూసి జాలేసి నేను పెరుగిస్తాను అని రమ్మని చెప్పింది. ఆవిడ లోపలికెళ్ళి పెరుగు తెస్తున్నప్పుడు ఆ 4 శిష్యులు ఇంటి బయట ఒక ఆవు కట్టుండటం చూశారు. ఒక శిష్యుడు, ఈ ఇంటి వాకిలి చిన్నది, ఈ ఆవుల కొమ్ములు పెద్దవి, ఒకవేళ ఈ ఆవు చచ్చిపోతే బయటికెలా తీసుకురావాలి అని అన్నాడు. ఇంకో శిష్యుడు, దాని కొమ్ములు కోసేస్తే సరి, అప్పుడు బయటికి తీసుకురావచ్చని అన్నాడు. ఇంకో శిష్యుడు, అసలు బయటికెందుకు తీసుకురావటం, ఇక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తే సరి అని అన్నాడు. ఇలా ఆ ఆవు గురించి మాట్లాడుకోవటం ఆ ఇంటి యజమాని విని వాళ్ళకి పెరుగు ఇవ్వకుండా బయటికి గెంతేసింది. చివరికి వనభోజనంకి అన్నం లేదు, కూరలు లేవు, అరిటాకులు లేవు, మరియు పెరుగు లేదు. ఈ విషయం తెలిసిన పరమానంద గారు వీళ్ళకెందుకు ఈ పనులు అప్పగించాను అని బాధపడి చేయి తల మీద పెట్టుకున్నాను. బాగా చెప్పావు నాన్న కథ పరమానందయ్య గారి శిష్యుల గురించి. ఇప్పుడు దండోరాకి సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? నమస్కారం, ఇది దండోరా సమయం. సిలికానాంధ్ర మనబడి వార్తలు చదువుతున్నది సహస్రా మాధవ్. 2 వారాలు సెలవులు తరువాత తరగతులు ఈ వారం మొదలు అయ్యాయి. గత సంవత్సరం PSTU విద్యార్థులకు ధృవపత్రాలు అందచేయటానికి స్నాతకోత్సవాలు కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి. మా కమింగ్ కేంద్రంలో కూడా స్నాతకోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాము. పిల్లల పండుగలు అన్ని రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించటానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. జనవరి 21 మరియు 22వ తేదీలలో సమన్వయకర్తల సమావేశం కాలిఫోర్నియాలో జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి సమన్వయకర్తలు హాజరు అవుతున్నారు. 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు బాలబడి నమోదు చేసుకోవచ్చు. మనబడి పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో బాలానందం ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ పిల్లలని కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి కలుపుదాం. వివరాల కోసం manabadi.silicanandhra.org సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. ఇప్పుడు మనకు మేధశ్రీ వచ్చి అంకెలు మరియు సంక్రాంతి గురించి చెబుద్ది. 1, 2, 3 చీమని అన్ను 4 4, 5, 6
ఒకటికి 4 చేరను 7, 8, 9 చీమలు బాగా ఎక్కింది 10 లడ్డూలు 10 లంగా చకచక పుట్టక చేర్చంగా. సంక్రాంతి పండుగను 3 రోజులు చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 4, 15, 16 తేదీలలో జరుపుకుంటారు. ఈ పండుగ రోజులలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో బ్రహ్మతో అలంకరిస్తారు. భోగి రోజున ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. సాయంకాలం భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజున పొంగలి పిండి వంటలతో సంబరాలు చేసుకుంటారు. కనుమ రోజున పితృదేవతలను పూజిస్తారు. గాలిపటాలు కోడి పుండాలు హరిదాస ఈ పండగ యొక్క ప్రత్యేకత. చాలా బాగా చెప్పింది కదా. నాకు కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకు నిశ్చిత్ వచ్చి ఒక కథ చెప్పాడు. ఈ కథ పేరు నాయనా పులి వచ్చే. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. అతనికి రంగడు అనే కొడుకు ఉండేవాడు. రంగడు అల్లరివాడు. అందరినీ ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రైతు రంగడికి మేకల మందని అడవికి తీసుకెళ్లి మేపుకొచ్చే పని చెప్పాడు. అప్పుడు పులి రావచ్చు, జాగ్రత్తగా ఉండమని రంగడికి చెప్పాడు. రంగడు వెళ్ళిన తర్వాత నాయనా పులి వచ్చే అని అరిచాడు. రైతు అడవిలోకి కర్ర పట్టుకుని వచ్చాడు. అప్పుడు రంగడు పులి లేదు గిల్లి లేదు, మీరు వస్తారో రారో చూడ్డానికి అలా అన్నానని చెప్పాడు. అప్పుడు రైతు రంగడిని మందలించి పనికి వెళ్ళాడు. అప్పుడు రంగడు అలా మళ్ళీ అరిచాడు. రైతు మళ్ళీ కర్ర పట్టుకుని వచ్చి రంగడిని మందలించి మళ్ళీ వెళ్ళాడు. మూడోసారి పులి నిజంగా వచ్చింది. రంగడు నాయనా పులి వచ్చే నరిచాడు, కానీ రైతు రాలేదు. అప్పుడు పులి ఒక మేకని కరుచుకుని ఎత్తుకుపోయింది. రంగడు ఎంత గోల చేసినా రైతు రాలేదు. అప్పుడు రంగడు తన తప్పు తెలుసుకున్నాడు. ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని రైతుకి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి రంగడు ఇంకెప్పుడు అబద్ధం చెప్పలే. ఈ కథకి నీతి, సరదాగా కూడా అబద్ధం చెప్పకూడదు. బాగా చెప్పావు నిశ్చిత్. సో మనందరం కూడా సరదాకైనా సరే అబద్ధం చెప్పవద్దు. ఇంటిలో సత్యమే పలుకుతూ మనం సమాజానికి మంచి చేద్దాం. ఇప్పుడు వర్ధన్ వచ్చి 2 పద్యాలు చెప్తాడు. మొదటి పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యం. ఓ మంచి బుద్ధి గల మనిషి, కోపము మనిషికి అతి పెద్ద శత్రువు, శాంత గుణము మనిషికి అతి గొప్ప రక్షణ, జాలి గుణము మనిషికి అతి దగ్గరైన బంధువు, తృప్తి ఆనందము మనిషికి ఎప్పుడు సుఖాన్ని ఇస్తాయి, అసంతృప్తి బాధపడము మనిషికి చికాకు పెడతాయి. 2 పద్యం. ఉప్పు కప్పు రంబో ఒక పోలిక నందు, చూడ చూడ రుచుల జాడవేరయ, పురుషులున్న పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఉప్పు కర్పూరం 2 చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు. అలాగే పురుషుల్లో పుణ్య పురుషులు వేరుగా ఉంటారు. బాగా చెప్పావు వర్ధన్. ఇప్పుడు ధాన్విక వచ్చి ఒక కథ చెప్పొద్దు. ఈ కథ పేరు
రాజుగారి కడకులు 7 చేపలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కడకులు. వాళ్ళు వేటగా వెళ్ళి 7 చేపలు తెచ్చారు. చేపలు అందులో 6 పెట్టారు. 6 చేపలు ఎండాయి. ఒక్క చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? నాకు గడ్డి మొప్ప అడ్డం వచ్చింది. గడ్డి మొప్ప ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఆవు ఎందుకు గడ్డి మేయలేదు? గల్లవాడు నన్ను వదలలేదు. గలవాడా ఆవుని ఎందుకు వదలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ నువ్వు బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఎందుకు ఏడ్చావు? నాకు చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పొట్టులో వేలు పెట్టి చిక్కటినా అని అనింది. ఎంత చిట్టిగా చెప్పింది. మరి చీమల పుట్టలో ఏలు పెడితే కుట్టదా? మనకు ఇప్పుడు జయశివ్ వచ్చి సంక్రాంతి గురించి చెప్తారు. పల్లె ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి. సంక్రాంతి 3 రోజులు పండగ. సంక్రాంతి మకర మాసంలో వస్తుంది. అందుకే అంటారు మకర సంక్రాంతి. మొదటి రోజు భోగి. భూజ్ అని సంస్కృత పదం. ఆ రోజు ప్రజలు భోగి మంటలు వేసి పాత సామాన్లు కాల్చేస్తారు. రెండవ రోజు సంక్రాంతి. క్రాంతి అంటే ముందుకి వెళ్ళడం. సూర్యుడు మకర మాసంలోకి ప్రవేశిస్తాడు. అందుకే అంటారు మకర సంక్రాంతి. ఆ రోజు ప్రజలు గాలిపటం ఎగరేస్తారు. మూడవ రోజు కనుమ. ఇది సంక్రాంతి ఆఖరి రోజు. ఉత్సవాలు ముగిస్తాయి. ఆ రోజు ప్రజలు ఆవుకి పూజ చేస్తారు. ఇలా చేస్తే నీకు సంపద వస్తుంది. జయశివ్ చాలా చక్కగా చెప్పాడు కదా సంక్రాంతి గురించి. సంక్రాంతి గురించి తను చెప్పేటప్పుడు నాకు నా చిన్న రోజుల్లో నేను ఎగరవేసిన గాలిపటాలు, సో సంక్రాంతి ఎలా చేసుకున్నామో బాగా గుర్తొచ్చాయి. ఇప్పుడు సంహిత వచ్చి 2 పద్యాలు చెప్పుద్ది. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి. తాత్పర్యము: ఓ మంచి బుద్ధి గల మనిషి, అవసరమైనప్పుడు డబ్బు అప్పుగా ఇచ్చేవారు, జబ్బులు నయము చేసేందుకు వైద్యుడు, నీరు ఎప్పుడు ఉండే నది, శుభ అశుభ సమయాలలో కార్యక్రమాలు జరిపించడానికి బ్రాహ్మణుడు, ఇటువంటి సౌకర్యాలు దొరికే ఊరిలో ఉండవచ్చు, ఇవి లేని ఊరిలో ఉండవద్దు. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైన ఎట్లు పామరుడు దగన్, హేమంబు గూడె పెట్టిన భూమీసుల పాలు జేరు భువిలో సుమతి. తాత్పర్యము: చీమలు ఎంతో కష్టపడి మట్టితో పుట్టలు కట్టుకుంటాయి, కానీ ఆ పుట్టలో పాములు వచ్చి నివసిస్తాయి. అలాగే కష్టపడి సంపాదించిన బంగారం అంటే ధనం తెలివి తక్కువ వాడు కేవలం దాచిపెడతాడు. ఆ ధనం చివరికి రాజులు అంటే వేరే వాళ్ళు అనుభవిస్తారు. కనుక మంచి బుద్ధి కలిగిన వాడ కష్టపడి సంపాదించిన ధనాన్ని మంచి పనులకు ఉపయోగించాలి. సంహిత చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు మనకు సాయి సాత్విక్ వచ్చి ఒక కథ చెప్తాడు. కథ పేరు ఆవు పులి. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది తన సాటి పశువులతో చక్కగా కలిసిమెలిసి ఉండేది. యజమాని చెప్పిన మాట వింటూ సాధు జంతువు వల్లే ఉండేది. ఒకరోజు ఊరికి దగ్గరలో ఉన్న అడవికి రోజులాగే మేతతో కలిసి మేతకి వెళ్ళింది. మేత మేస్తూ ఏమరుపాటుగా ఉండి మందకి దూరం అయ్యింది.
ఒంటరిగా ఉన్న ఆవుని చూసి ఒక పులి దానిపై దూకబోయింది. అది గమనించిన ఆవు, పులిరాజా ఆగు, నేను చెప్పేది విను. ఇంటి దగ్గర నాకు ఒక లేగ దూడ ఉంది. అది పుట్టి ఇంకా వారం రోజులు కూడా అవ్వలేదు. దానికి ఇంకా పచ్చిక కూడా తినటం సరిగ్గా రాదు. నువ్వు దయ తలచి వెళ్ళనిస్తే నేను వెళ్ళి నా లేగ దూడకి కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను హాయిగా తినవచ్చు అని అన్నది. ఆవు మాటలు విన్న పులి పెద్దగా గాండ్రించి, ఏమిటి, నువ్వు ఇంటికి వెళ్ళి నీ లేగ దూడకి పాలు ఇచ్చి తిరిగి వస్తావా? ఇప్పుడు నిన్ను నేను వదిలి వేయాలా? నీ మాటలు నమ్మటానికి నేనేం వెర్రిదాన్ని కాదు అని అన్నది. నా మాట నమ్ము, నేను అబద్ధాలు అస్సలు చెప్పను. ఇచ్చిన మాట తప్పటం కంటే ప్రాణం పోవటం మేలు అని నమ్ముతాను. చివరిసారి నా లేగ దూడను చూసి దానికి ఆకలి తీర్చి రావాలన్న ఆశతో నిన్ను వేడుకుంటున్నాను అని ఆవు అంది. ఆవు మాటల్లో వినిపించిన నిజాయితీకి పులి ఆశ్చర్యపోయింది. ఆవుని పరీక్షించాలని పులి అనుకుంది. సరే, వెళ్ళి త్వరగా తిరిగి రా, నేను ఇక్కడే ఉంటాను అని పులి చెప్పింది. ఆవు ఇంటికి వెళ్ళి లేగ దూడకి కడుపు నిండా పాలిచ్చి, నాయనా, సాటి వారితో చక్కగా కలిసిమెలిసి జీవించు, యజమాని చెప్పిన మాట విను, అబద్ధాలు ఆడకు, అందరితో స్నేహంగా ఉండు, ఎప్పుడు ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకోవాలి అని లేగదూడకి అనేక విధాలుగా మంచి బుద్ధులు చెప్పింది. తిరిగి పులి దగ్గరికి వెళ్ళింది. తనకి ఆహారం అవ్వటం కోసం తిరిగి వచ్చిన ఆవుని చూసి పులి ఆశ్చర్యపోయింది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాటే ముఖ్యం అని నమ్మి పాటించిన ఆవు చాలా గొప్పది అనుకుంది. ఇలాంటి గంగిగోవుని నేను చంపను. ఇక నుండి నేను కూడా నిజాయితీగా ఉంటాను అనుకొని ఆవుని లేగ దూడ దగ్గరికి పంపించింది. ఈ కథలో నీతి: అబద్ధములు ఆడరాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు మనకి శ్రీయాంశ్ వచ్చి 2 పద్యాలు చెప్తాడు. అడవిగాల్చు వేలన్నగ్నికి సాయమైనట్టి గాలి దీపమాపి వేయు, మీద పడిన వేల లేదురా స్నేహంబు. అయితే సుగుణజాల తెలుగు బాల. అరణ్యం కాలుతున్నప్పుడు మంటలు బాగా పెరిగేందుకు గాలి సహాయపడుతుంది. కానీ అదే చిన్న దీపాన్ని ఆరిపేస్తుంది. అన్ని విధాలుగా బాగున్నప్పుడు స్నేహితులు మనకి దగ్గర అవుతారు. కొంచెం కొరత వచ్చినప్పుడు అదే స్నేహితులు దూరం అవుతారు. కనుక ఎల్లవేళలా అండగా నిలబడే స్నేహితులతో స్నేహం చేయాలి. రలుదోచలేరు దొంగలెత్తుకపోరు, రాత్రి జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా. లైత సుగుణ జాల తెలుగు బాల. రాజులు పన్నుల రూపంలో తీసుకోలేరు, దొంగలు నీ నుండి దొంగలించలేరు. అన్నదమ్ములు ఆస్తిలాగా పంచుకోలేరు. నిజమైన సంపద విద్యాధనము. విద్య వలన మాత్రమే ప్రపంచ జ్ఞానము పెరిగి అభివృద్ధి సాధించగలుగుతామని మంచి గుణములు గల తెలుగు బాల తెలుసుకోండి. చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు మనకు అర్చిత వచ్చి ఒక కథ చెప్పుద్ది. నేను చెప్పబోయే కథ పేరు గర్వభంగం. ఒక ఏనుగు అడవిలోని చెట్ల కొమ్మలు తిని దాహం వేయడంతో ప్రక్కనే ఉన్న వాగుకి వెళ్ళి నీరు తాగాలనుకుంది. అది వాగు వైపు నడుస్తుండగా ఒక ఎర్రని చీమల బారుని దాటవలసి వచ్చింది.
ఏనుగు కాలి కింద పడి కొన్ని చీమలు చనిపోయాయి. అది చూసి తోటి చీమలు ఏనుగుని గట్టిగా కుట్టాయి. దాంతో ఏనుగుకి చాలా కోపం వచ్చింది. కాలితో గట్టిగా నేలకు కొట్టి మరికొన్ని చీమలను చంపేసింది. అంతేకాకుండా చీమలను చూసి, మీరెంత, మీ బ్రతుకెంత, ఏనుగును నేను వెళ్తుంటే దారి వదిలి పక్కన ఆగకుండా నన్నే కొడతారా? ఏదో దయ తలిచి కొందరిని మాత్రమే చంపి మిగతా వారిని వదులుతున్నాను. మరోసారి ఇలా జరిగిందో మీ జాతిని మొత్తం నాశనం చేస్తాను అని గట్టిగా హెచ్చరించింది. దాంతో చీమల నాయకుడికి చాలా కోపం వచ్చింది. మా వాళ్లను చాలా మందిని చంపడమే కాకుండా మా జాతిని మొత్తం నాశనం చేస్తానని హెచ్చరిస్తుందా అని మనసులో అనుకుని తన వాళ్లను పిలిచి ఏం చేయాలో చెప్పింది. తమ నాయకుడి మాట ప్రకారం కొన్ని చీమలు ఏనుగు నిద్రిస్తున్న సమయం చూసి తొండంలోకి దూరి గట్టిగా కరవడం మొదలుపెట్టాయి. దాంతో ఏనుగుకి చెప్పలేనంత బాధ అనిపించింది. అవి పైకి కనపడితే వాటిని చంపేయాలని ఉంది, కానీ అవి బయటకు కనపడటం లేదు. గట్టిగా గాలి పీల్చి వదిలితే అవి ఎగిరిపోతాయనుకుని అలా చేసింది ఏనుగు. కానీ చీమలు తెలివిగా ఒక మూలన నక్కి గట్టిగా పట్టుకుని ఉండిపోయాయి. దాంతో ఏనుగుకు మరింత బాధ పెరిగింది. పోనీ చీమలున్న తన తొండంని చెట్టుకి కొట్టుకుంటే చీమలు చస్తాయేమోనని అలా కూడా చేసింది. తిరిగి తనకే నొప్పి పుట్టడంతో ఆ పనిని విరమించింది. చీమలకు తనపై కోపం వచ్చి ఇలా చేస్తున్నాయని ఏనుగుకి అర్థమైంది. తనకు ఎంత బలం ఉన్నా ఈ సమయంలో ఏమీ చేయలేనని తెలిసిపోయింది. వెంటనే చీమల నాయకుడి వైపు పరిగెత్తి, నేను పెద్ద జంతువునన్న గర్వంతో మీ పట్ల క్రూరంగా ప్రవర్తించాను. నన్ను క్షమించి బయటకు రమ్మని మీ చీమలకు చెప్పు. ఈ సృష్టిలో అందరూ సమానమే అని ఒప్పుకుంటాను. చిన్న ప్రాణాలు కూడా గౌరవిస్తాను అంది. చీమల నాయకుడు చిరునవ్వు నవ్వి తన వాళ్లను వెనుక్కు రమ్మని చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఈ సృష్టిలో అందరూ సమానమే, మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. బాగా చెప్పావు అర్చిత. కాబట్టి మనందరం గర్వం లేకుండా మన మన చిన్నవాళ్లతోనూ పెద్దవాళ్లతోనూ చక్కగా మెలుగుదాం. ఇప్పుడు నిశ్చిత్ వచ్చి మనకు పూల గురించి చెప్పి ఒక కథ గురించి చెప్తాడు. మల్లె పువ్వు, సన్నజాజి పువ్వు, వీరజాజి పువ్వు, గన్నేరు పువ్వు, చిలుక ముక్కు పువ్వు, డిసెంబర్ పువ్వు, తామర పువ్వు, గులాబీ పువ్వు, బంతి పువ్వు. నేను మీకు ఇప్పుడు ఓ కథ చెప్తాను. ఈ కథ పేరు బంగారు గొడ్డలి. ఒక్క గ్రామంలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు ఉండేవారు. ఒకరోజు రామయ్య నది పక్కన చెట్టెక్కి గొడ్డలితో చెట్టుని కొడుతుంటే గొడ్డలి జారి నదిలోకి పడిపోయింది. అప్పుడు రామయ్య దుఃఖంతో ఉంటే ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత ఓ బంగారు గొడ్డలి తెచ్చింది. అది నీదా అని రామయ్యని అడిగింది. రామయ్య ఇది నాది కాదు అని నిజాయితీగా చెప్పాడు. అప్పుడు దేవత నదిలోకి వెళ్ళి ఓ వెండి గొడ్డలు తెచ్చింది. రామయ్య మళ్ళీ ఇది నాది కాదని అన్నాడు. అప్పుడు దేవత నదిలోకి వెళ్ళి అసలైన గొడ్డలు తెచ్చింది. అప్పుడు రామయ్య ఇది నాది అని అన్నాడు. అప్పుడు రామయ్య తన ఇంటికెళ్ళి సోమయ్యకి ఏమైందో చెప్తే సోమయ్య కూడా వెళ్ళి ఆ చెట్టు మీదే కూర్చుని గొడ్డలి కావాలని పడేశాడు. దేవత చూసి వచ్చింది, ఓ బంగారు గొడ్డలి తెచ్చింది. ఇది నీదా అని సోమయ్యని అడిగితే వెంటనే సోమయ్య ఇది నాది అని అన్నాడు. అప్పుడు దేవత వెళ్ళి ఓ వెండి గొడ్డలు తెచ్చింది. సోమయ్య ఇది కూడా నాది అని అన్నాడు. అప్పుడు దేవత నదిలోకి వెళ్ళి నిజం గొడ్డలు తెచ్చింది. అప్పుడు సోమయ్య అబ్బే ఇది నాది కాదని అన్నాడు. అప్పుడు దేవతకి
కోపం వచ్చి 3 గొడ్డలిని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు సోమయ్య ఉన్న గొడ్డలు కూడా కోల్పోయి దుఃఖంతో ఉన్నాడు. ఈ కథకి నీతి అత్యాశకి పోతే అసలుకే మోసం వస్తుంది. కథ చాలా బాగుంది కదా. ఇప్పుడు వర్ధన్ వచ్చి ఇంకొక కథ చెప్పాడు. నేను చెప్పబోయే కథ కుందేలు తాబేలు. ఒక అడవిలో కుందేలు తాబేలు ఒకరోజు పరుగు పందెం వేసుకున్నాయి. కుందేలు గబగబా ముందుకి పరిగెత్తింది. తాబేలు చాలా నెమ్మదిగా నడిచింది. కుందేలు కొంత దూరం వెళ్ళి వెనుక నెమ్మదిగా వస్తున్న తాబేలుని చూసింది. నేను కాసేపు నిద్రపోయి లేచి పరిగెత్తినా సరే నేనే గెలుస్తాను అనుకుంది. అతి నమ్మకంతో చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఎక్కడా ఆగకుండా వెళ్ళింది. నిద్ర లేచి పరిగెత్తిన కుందేలుకి గమ్యం చేరిన తాబేలు కనిపించింది. పరుగు పందెంలో కుందేలు ఓడిపోయింది, తాబేలు గెలిచింది. ఈ కథలో నీతి: ఏ పని చేసినప్పుడు అయినా నెమ్మదిగా ఆలోచించి చేస్తే విజయం సాధించవచ్చు. భలే ఉంది కదా కథ. ఇప్పుడు ధాన్విక వచ్చి ఒక పద్యం చెప్పుద్ది. అప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వట్టువరి ఎక్కువన తప్పులుగా చదువు నిండిన రప్పులు హరివేలు చేవు గడవ సమితి. బాగా చెప్పింది కదా ధన్విక. మనకు ఇప్పుడు సంహిత వచ్చి ఇంకొక కథ చెప్తుంది. పావురాల ఐకమత్యం. అనగనగా ఒక వేటగాడు ఒక రోజున అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక ఖాళీ స్థలంలో నేల మీద ఉన్న ఆకులు కొమ్మలు అన్ని ఏరి శుభ్రం చేశాడు. ఆ స్థలంలో కొన్ని నూకలు జల్లి వాటి మీద ఒక వల వేశాడు. ఏవైనా పక్షులు ఆ నూకలు కోసం వచ్చి ఆ వలలో చిక్కుకుంటే పట్టుకోవచ్చని అతని ఆశ. దగ్గరలో ఉన్న ఒక చెట్టు వెనకాల దాక్కుని ఎదురు చూసాగాడు. కాసేపటికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న కొన్ని పావురాలకి ఆ నూకలు కనిపించాయి. ఆ పావురాలకి ఆ నూకలు చూసిన వెంటనే ఆకలి కొంచెం ఎక్కువైంది. నూకలు తిందామని ఆకాశంలో భూమి మీదకి దిగుదామని అనుకున్నాయి. ఆ పావురాలకి నాయకుడు పేరు చిత్రగ్రీవుడు. అతడు మాత్రం మిగిలిన పావురాలతో, మనము తొందరపడకూడదు. అసలు మనుషులు లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది అని అన్నాడు. నూకలు తిందామనుకున్న పావురాలన్నీ నిరుత్సాహపడ్డాయి. అందులో ఉన్న ఒక ముసలి పావురం, నీకన్ని అనుమానాలే, ఎదురుగా కనిపిస్తున్న ఆహారాన్ని కాదని వెళ్ళిపోవటం తెలివి తక్కువతనం. మళ్ళీ మనకి ఆహారం కనిపిస్తుందో లేదో అందరం వెళ్ళి హాయిగా ఆ నూకలి తిందాం రండి అని చెప్పింది. ఆ మాటలు మిగిలిన పావురాలన్నిటికీ నచ్చాయి. అని అన్ని పావురాలు గబగబా ఆకాశం నుంచి కిందకి దిగడం మొదలు పెట్టాయి. చిత్రగ్రీవుడు కూడా ఇంకా చేసేది ఏమీ లేక వాటితో పాటు కిందకి దిగాడు. ఆ నూకలు మీద వాలిన వెంటనే పావురాలన్నీ ఆ వలలో చిక్కుకుపోయాయి. పావురాలన్నీ చాలా బాధపడ్డాయి. నీ మాటలు వినడం వల్లనే ఇలాగా ప్రమాదంలో చిక్కుకున్నాము అని ఆ ముసలి పావురాన్ని తిట్టాయి. ఆ ముసలి పావురాన్ని తిట్టకండి, అసలు తప్పు ఎవరిది కాదు. ఆకలితో ఉన్న మీ అందరికీ నూకలు కనిపించగానే ఆశ కలగడం సహజం. బాధపడకుండా ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఎలాగా తప్పించుకోవాలో ఆలోచించాం. ఇంతలో చెట్టు వెనుకల దాక్కున్న ఉన్న వేటగాడు పావురాలన్నీ చూశాడు.
పావురాలు కూడా ఆ వేటగాడిని చూసి భయపడి గిలగిల కొట్టుకుని ఎగరడానికి ప్రయత్నించాయి. అప్పుడు చిత్రగ్రీవుడు గట్టిగా, ఆగండి, మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లే ఉపాయం ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి అన్నాడు. పావురాలన్నీ అతను ఏం ఉపాయం చెబుతాడో అని వినసాగాయి. మనం ఒక్కొక్కళ్ళం విడిగా ఎగిరితే ఈ వలల నుంచి తప్పించుకోలేం. అందరం కలిసి ఒక్కసారిగా వలతో పాటుగా పైకి ఎగురుదాము. ఇప్పుడే రండి అంది. వెంటనే ఒక్కసారిగా పావురాలన్నీ కలిసి గాలిలో ఎగిరిపోయాయి. వలతో పాటుగా ఎగిరిపోతున్న పావురాల్ని చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. పావురాల్ని తరుముతూ కొంత దూరం పరిగెత్తాడు, కానీ పావురాలు దూరంగా ఎగిరిపోయాయి. ఈ కథలో నీతి: ఐకమత్యంతో పని చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. బాగా చెప్పావు సంహిత. మనందరం కూడా ఐకమత్యంతో ఉంటే ఎన్నో మంచి మంచి పనులను సాధించవచ్చు. ఇప్పుడు మనకు సాయి సాత్విక్ వచ్చి ఒక కథ చెప్తాడు. కథ పేరు 3 చేపలు. అనగనగా ఒక అడవిలో ఒక కొలను ఉండేది. అందులో అన్ని చేపలతో పాటు సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు ఉండేవి. ఆ 3 చేపలు స్నేహితులే అయినా ఒకదానికి కంటే ఒకటి వేరేగా ఆలోచించేవి. సుమతి ఏ విషయమైనా ముందు చూపుతో ఆలోచిస్తుంది. అందుకని దానికి అన్ని పనులు సకాలంలో చాలా సులభంగా అయిపోతూ ఉంటాయి. కాలమతి కాస్త ఆలస్యంగా ఆలోచిస్తుంది. అందుకని అన్నిటికీ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. మందమతి బద్ధకం ఎక్కువ. ఏ పనైనా చివరి నిమిషం వరకు చేసేది కాదు. అందుకని ఆ చేప ఎప్పుడూ ప్రమాదాల్లో చిక్కుకుంటుంది. ఒకరోజు చేపలు పట్టే జాలర్లు ఆ కొలను దగ్గరకు వచ్చి అందులో ఎన్నో చేపలు ఉండటం చూశారు. ఆ చేపలన్నిటినీ పట్టుకుందాము అనుకున్నారు. కానీ అప్పటికే సాయంత్రం అయిపోయింది. మనం రేపు వచ్చి పట్టుకుందాము అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఆ 3 చేపలు విన్నాయి. ఆ మాటలు విన్న వెంటనే సుమతి తన స్నేహితులతో, మనం ఇవాళే రాత్రికి ఇంకో చెరువులోకి కానీ నదిలోకి కానీ వెళ్ళిపోదాము. ఆలస్యం అయ్యిందంటే ఆ జాలర్లు రేపు మనల్ని పట్టేసుకుంటారు అని చెప్పింది. అప్పుడు కాలమతి, ఆ జాలర్లు వచ్చినప్పుడు చూసుకుందాములే అంది. మందమతి మాత్రం, అసలు రేపు జాలర్లు వస్తారో రారో మనకి ఇంకా తెలియదు. ఒకవేళ వచ్చినా మనల్ని పట్టుకుంటారని ఏమిటి? ఇన్ని చేపలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకుంటారులే, మనల్ని కాదు. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అని బద్ధకంగా నిద్రపోయింది. సుమతి ఆ రాత్రే ఈదుకుంటూ పక్కన ఉన్న ఇంకో పెద్ద నదిలోకి పోయింది. మర్నాడు పొద్దున జాలర్లు వచ్చారు. వాళ్ళని దూరం నుంచే చూసిన కాలమతి ఆ జాలర్లకి కనిపించకుండా కష్టపడి వేగంగా ఈదుకుంటూ పక్కన ఉన్న నదిలోకి వెళ్ళింది. జాలర్లు వల వేసి చేపలన్నిటినీ పట్టుకున్నారు. చివరి క్షణంలో ఎలాగ
తప్పించుకోవాలో మందమతికి తెలియలేదు. ఆ వలలో మందమతి కూడా చిక్కుకుంది పాపం. ఈ కథకి నీతి: బద్ధకం లేకుండా పనులు సకాలంలో చెయ్యాలి. బాగా చెప్పావు నాన్న. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. జార్జియా రాష్ట్రంలో ఉన్న కమింగ్ మనబడి కేంద్రం పిల్లలు బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. మరి వచ్చే వారం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందుంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం. విన్నారా విన్నారా పిల్లలారా విన్నారా, విన్నారా విన్నారా పిల్లలారా విన్నారా, మనబడి బాలానందం బాలలారా విన్నారా. పాటలు పాడా కథలను చెప్పేసా, వేడుక చేసా ఈ పూట. పాటలు పాడా కథలను చెప్పేసా, వేడుక చేసా ఈ పూట. చక్కగా హాయిగా విన్నారా, మిత్రులందరికీ చెబుతారా. చక్కగా హాయిగా విన్నారా, మిత్రులందరికీ చెబుతారా. విన్నారా విన్నారా పిల్లలారా విన్నారా, మనబడి బాలానందం బాలలారా విన్నారా. నవ్వుతూ గడపండి, అది మందికి వెలుగులు పంచండి. నవ్వుతూ గడపండి, అది మందికి వెలుగులు పంచండి. బాలానందం ఇది బాలానందం, మనబడి బాలానందం. పిల్లలందరికీ ఆనందం, పెద్దలకేమో పరమానందం. బాలానందం ఇది బాలానందం, మనబడి బాలానందం. విజ్ఞానంతో వినోదం, మనబడి బాలానందం. వారం వారం రారండోయ్ బాలానందం మీదండోయ్, వారం వారం రారండోయ్ బాలానందం మీదండోయ్. సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం.